ఇటువంటి వాటి వల్ల ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నదండి. రైట్. పట్టాభి గారు, నిజానికి లిక్కర్ స్కామ్ దర్యాప్తు లేట్ అవుతోందని, లేకపోతే ఎవరెవరో రాజీ పడిపోయారని, ఇది ముందుకెళ్ళదని, ఇట్లాంటి రకరకాల అనుమానాలు, అపోహలు, లేకపోతే ఇంకా చాలా చర్చ జరుగుతూ ఉన్నాయి కదా. ఈ సందర్భంలో ఇవాళ వచ్చిన ఈ 2 బ్రేకింగ్స్, ఒకటి చెవిరెడ్డి గారి ఆస్తుల అటాచ్మెంట్స్, రెండోది కీలకమైన వ్యక్తులు ఈ ముగ్గురు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ అప్పల బెయిల్ క్యాన్సిల్ అవ్వడం. దీన్ని చూసినప్పుడు ఈ దర్యాప్తులో వచ్చిన ఈ బ్రేకింగ్స్ని మీరేమనుకుంటున్నారు? ఈ బెయిల్ రద్దు దాన్ని తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టేనా? ఇంకా ఈ దర్యాప్తు నెక్స్ట్ లెవెల్ అంటే తెలుసుగా మనం చెప్పవసరలా. సో అక్కడ దాకా వెళ్ళినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇవాళ జరిగినటువంటి ఈ 2 పరిణామాల ద్వారా సిట్ సరైన రీతిలోనే, వారు సరైన దిశలోనే వారు పనిచేస్తా ఉన్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు అన్న విషయం మరొకసారి రుజువు అవుతా ఉంది. ఎందుకంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ బెయిల్ వచ్చిన రోజున చాలా మంది, ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు, మరి మా పార్టీ సింపథైజర్స్ కూడా చాలా మంది చాలా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కానీ వాళ్ళు చాలా స్పష్టంగా అవన్నీ కూడా కరెక్ట్ కాదు, సిట్ యొక్క చిత్తశుద్ధిని శంకించడం అనేది కరెక్ట్ కాదు అన్న విషయం చాలా క్లియర్ గా రుజువు అవుతా ఉంది. సెప్టెంబర్ 6వ తేదీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ముగ్గురికి బెయిల్ వచ్చిన సందర్భంలో ఇమ్మీడియట్ గా ఈ డిఫాల్ట్ బెయిల్ ని ఛాలెంజ్ చేస్తూ సిట్ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళటం జరిగింది. ఆ రోజే చాలా స్పష్టంగా మేము సెప్టెంబర్ 1వ తేదీనే కంప్లైంట్స్ రిపోర్ట్ ఫైల్ చేసినప్పటికీ అది గౌరవ న్యాయస్థానం, మరి ఏ కోర్టు అయితే డిఫాల్ట్ బెయిల్ గ్రాంట్ చేసిందో వారు దాన్ని సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు. దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఈ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ అప్పీల్కి వెళ్ళారు. మళ్ళీ గౌరవ హైకోర్టు దృష్టికి ఈ వాస్తవాలన్నీ కూడా తీసుకెళ్లారు. 2-3 వాయిదాలు అనేవి సహజంగా పడుతూ ఉంటే ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినటానికి. సో ఆ రకంగా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత ఈ రోజున గౌరవ న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదు, మీరు రెగ్యులర్ బెయిల్ మీరు అప్లై చేసుకుని ఆ ప్రకారం మీరు కోర్టును అప్రోచ్ అవ్వండి అని చెప్పి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసి 26వ తేదీ లోపల మీరు సరెండర్ కావాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సిట్ సరైన రీతిలోనే పనిచేస్తుంది అనటానికి ఇది ఒక ప్రూఫ్ గానే మనం ఖచ్చితంగా భావించాలి వికే గారు. అదేవిధంగా చెవిరెడ్డి ఆస్తులు జప్తు కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం, ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు. కాబట్టి ఎక్కడా కూడా ఎవరి చిత్తశుద్ధిని, నిజాయితీని కూడా మనం శంకించడానికి వీలు లేదు. చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ ముగ్గురికి బెయిల్ వచ్చింది. అంతకుముందు వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మరి అప్పుడు కూడా ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు బెయిల్ ఏం రాలా, కానీ ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల వాళ్ళకి ఈ డిఫాల్ట్ బెయిల్ రావటం, వాళ్ళ ముగ్గురు కూడా బయటకు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సరే, ఇప్పుడు రేపు ఎలాగో వాళ్ళు సరెండర్ కావాల్సిందే, మళ్ళీ సిట్ వీళ్ళు సరెండర్ అవుతారు, సిట్ వాళ్ళ పనాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా వెళుతుంది వీకే గారు. ఎందుకంటే వెళ్ళాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం, ఆయన చుట్టూ ఉండే కోటరీ మొత్తం కూడా ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వల్ల ఇంకే వెళ్ళక తప్పదు కదండి. ఇప్పుడు ఈ కోటరీ మొత్తం కూడా మరి ఆ తాడేపల్లి ప్యాలెస్, ఆ బిగ్ బాస్ నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లేకుండా వీళ్ళు ఏది కూడా చేసే పరిస్థితి లేదు కదా. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా ఖచ్చితంగా జరిగింది. ఆయన చెప్పటం వల్లే వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడైతే విత్ ఎవిడెన్సెస్ దొరికిపోయారో, ఆస్తులు కూడా జప్తు చేసే స్థాయికి ఇవాళ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేరుకుందో, ఇక ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మరి ఇవ్వాల్సిన వాళ్ళకి ఆ బిగ్ బాస్ కూడా నోటీసులు ఇవ్వటం, ఆయన కూడా విచారణకు పిలవటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే జవాబులు చెప్పాలి కదా. ఇవాళ రైట్ ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ చేంజింగ్ ది ఎక్సైజ్ పాలసీ, అసలు ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీని దేనికి మార్చవలసి వచ్చింది, ఏ దురుద్దేశంతో మీరు ఎక్సైజ్ పాలసీని మార్చారు, ఏ స్కామ్ కు శ్రీకారం చుట్టడం కోసం మీరు ఆ పాలసీని, గతంలో ఉన్న పాలసీని రద్దు చేసి మీకు అనుగుణంగా, మీకు అనుకూలంగా ఒక పాలసీని తీసుకొచ్చారన్న ప్రశ్న నుంచి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రశ్నలకి మాజీ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పి తీరాల్సిందే. దానిలో ఎటువంటి అనుమానం లేదు.
రాజ్ కసిరెడ్డిని ఏ దురుద్దేశంతో తీసుకొచ్చి మరి ఐటీ అడ్వైజర్ గా పెట్టారు. వాసుదేవ్ రెడ్డిని ప్రత్యేకంగా ఏరుకోరి తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎండీగా ఎందుకు పెట్టారు? సత్యప్రసాద్ తీసుకొచ్చి అక్కడే బెవరేజెస్ కార్పొరేషన్ లో ఎందుకు కూర్చోబెట్టారు? ఇవన్నీ ముఖ్యమంత్రి గారి సంతకంతోనే జరిగినటువంటి వ్యవహారాలు కదండి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆమోదంతో జరిగినటువంటి నియామకాలే. కాబట్టి ఆయన ఏరుకోరి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి దేనికి కూర్చోబెట్టాడు అంటే ఇదిగో ఈ స్కామ్ చేయటం కోసమే. కాబట్టి ఇటువంటి అనేక ప్రశ్నలకి జవాబులు రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ సన్నివేశం కూడా చూస్తాం సార్. రేపు కోర్టు మెట్లెక్కే సన్నివేశం మనం చూస్తున్నాం. అతి త్వరలోనే సిట్ కార్యాలయం యొక్క మెట్లెక్కే సన్నివేశం కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. సత్యమిత్ర